అసలు పార్టీ కార్యానికి ఈ మధ్యలో రాలే కానీ ఏంటంటే పరివార్ పెద్దలతో కాంటాక్ట్ లో ఉంటాడు, వాళ్ళకి ఏమైనా పనులు కావాలంటే చేసి పెడతాడు. ఆ విధంగా అందుకే ఫస్ట్ చాయిస్ సీటు ఆయనది అబ్జెక్షన్ లేకుండా వచ్చేసింది. అట్లాంటి వాడు ఇవ్వచ్చట. శోభన్ బాబుని చంద్రబాబుని పొగిడినటువంటి విష్ణుకుమార్ రాజు ఉండొచ్చట. కానీ మొదటి నుంచి నా పార్టీ నేను అన్నటువంటి లెక్కలో ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మకి ఇవ్వకూడదట. అలాగే సైన్యంలో పనిచేసి వాళ్ళ నాన్నగారి 3 తరాలు 3 దశాబ్దాలు వాళ్ళ నాన్న ఆర్ఎస్ఎస్ పరివార సంస్థలకు సంబంధించి ఆ అబ్బాయికి సైన్యంలో పనిచేసి వచ్చి ఉద్యోగం ఇది వస్తే అతను మంచోడు కాదట, అతని వల్ల కాదట. వాళ్ళిద్దరిని తీసేదాకా బీజేపీని వీళ్ళు వెంటాడతారట. ఇది ఏ విధమైనటువంటి ఎజెండా? ఇది చంద్రబాబు గారు చెప్పారా? ఎవరికి నష్టం అది? వీళ్ళు నెగిటివ్ చేస్తారు, బీజేపీని డౌన్ ప్లే చేయాలి. ఇప్పుడు వాళ్ళ పత్రికలు కూడా అట్లాగే చేస్తున్నాయి. ఎవరికి నష్టం ఇది? బీజేపీకి ఇక పోయేదే ఉంది బొక్క. ఆంధ్రప్రదేశ్ లో 0 నుంచి ఇంకా కొత్తగా పోయేదే ఉంది. ఈ 15 రాలేదనుకో. చంద్రబాబు వ్యూహం కరెక్ట్ గానే ఉంది అంటారా? బాబు గారి వ్యూహం కరెక్ట్ గా ఉంది, మధ్యలో ఆ వ్యూహాన్ని చెడగొడుతుంది వీళ్ళు. ఇప్పుడు నీకు ఎవరు మాణిక్యాలరావు నాకు బాగా గుర్తు.